నుంచే ప్రారంభిస్తున్నారు స్వర్ణ గ్రామ ఆరోగ్య దర్శిని అనేటటువంటి ప్రోగ్రామ్ని. ప్రతి నెల మొదటి గురువారము అప్పుడు ఉన్నటువంటి పెద్దల యొక్క జీవన విధానము చాలా గొప్పగా ఉండేది. వాళ్ళ ఆహార నియమాలు కూడా బాగుండేవి. వాళ్ళ ఆహారం, వాళ్ళు తీసుకునేటటువంటి ఆహారం కూడా మంచి ఆహారాన్ని తీసుకునేవాళ్ళు. అలాగే వాళ్ళ జీవన విధానం కూడా గొప్పగా ఉండేది. అందువల్ల అనారోగ్యం అనేది చాలా తక్కువగా ఉండేది. కానీ ఈరోజు ప్రతి కుటుంబంలో కూడా ప్రతి ఒక్కళ్ళకు కూడా బీపీ 30 సంవత్సరాలకే హై బీపీ వస్తుంది. అలాగే షుగర్కి అయితే ఇంకా వయసుతో కూడా సంబంధం లేదు. చిన్నపిల్లల్లో షుగర్ వస్తుంది, దాని పేరేమో చిన్నపిల్లలు షుగర్ అని పెట్టారు. పెద్దవాళ్ళకి 20 ఏళ్ళకి షుగర్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, 30 ఏళ్ళకి షుగర్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో మరి ఒకసారి షుగర్ అటాక్ అయింది అంటే అది ఏమవుతుందంటే టోటల్ మొత్తం బాడీని కూడా తినేస్తూ ఉంటుంది. మరి అటువంటి వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి. అలాగే మంచి ఆహారం ఏంటి, మంచి ఆరోగ్యం. అలాగే మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి మన ఏఎన్ఎంస్, మీకు వీళ్ళే కాకుండా డాక్టర్స్ కూడా వస్తారు. అలాగే జిల్లాధికారులు వస్తారు, గౌరవనీయులు కలెక్టర్ గారు కూడా హాజరవడానికి. ఒక్కళ్ళకు కూడా మంచి ఆరోగ్యం కలగాలి, మంచి ఆరోగ్య లక్షణాలు ఏ విధంగా మనం పెంపొందించుకోవాలనే విషయాన్ని తెలియపరిచి, అలాగే మన ప్రభుత్వ పిల్లల దగ్గర నుంచి చిన్నపిల్లల్లో మీ గ్రామ పంచాయతీలో ఎవరెవరు చిన్నపిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు అంటే అనేక రకాల పదార్థాలను తీసుకొచ్చి